అధ్యాయము. వశిష్ఠుడు మరలా ఇలా ఆరంభించాడు. జనక మహిపాల, కార్తీక మాసమున పూర్తిగా శ్రీహరికి కస్తూరి చందనముల నీటితోనూ పంచామృతములతోనూ అభిషేకం చేసినవాడు 10,000 అశ్వమేధ యాగాలు చేసినందువల్ల వచ్చే ఫలితమును పొంది మోక్షము పొందుతాడు. కార్తీక మాసమందు సాయంకాలం విష్ణువు సన్నిధిని దీపారాధన చేసేవాడు వైకుంఠవాసి అవుతాడు. కార్తీక దీపారాధన పద్ధతి. కార్తీక మాసంలో ప్రత్తిని చక్కగా తీసి వత్తి చేసి వరి పిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిద చేసి దానిలో నెయ్యి పోసి దానిలో ఒత్తిని తడిపి దీపము వెలిగించి మంచి విప్రునకు దానం చేయాలి. ఇలాగూ నెలమంతా చేసి చివరి రోజున వెండి ప్రమిదలో బంగారు వత్తి చేయించి బియ్యపు పిండి పోసి దాని మధ్య ఆ వత్తి ఉంచి దీపముతో సహా ఉత్తముడైన బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఆ పైన ఆ బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి. ఆ దీపము దానమిచ్చినప్పుడు సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంప్రత్సుదాహం దీపదానం ప్రవస్యామి శాంతిరస్తు సదా మమ. దీపదానం చేసేటప్పుడు ఆ శ్లోకం చదువుకోవాలి. సర్వజ్ఞానం, అన్ని జ్ఞానాలు నాకు ఇయ్యయ్యా స్వామి అని అడుక్కోవడం. సర్వబుద్ధి నాకు ఇయ్యవయ్యా, దాని ఫలితం ఏమిటో నాకు చెప్పవయ్యా అని మంత్రము చదివి దానము చేయాలి. ఇలాగున కార్తీక మాసంలో స్త్రీ గాని పురుషుడు గాని దీపదానం చేసిన వారు విద్యను దీర్ఘాయువును స్వర్గమును పొందుతారు. వారికి అక్షయమైన పుణ్యఫలం కలుగుతుంది. కార్తీక మాసంలో దీపదానం చేస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసే పాపాలు అన్నీ నశిస్తాయి. దీపదాన ప్రభావాన్ని తెలిపే కథ ఒకటి చెప్తాను విను. పూర్వము ద్రవిడ ద్రావిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు నా అని వారెవ్వరూ లేరు. బిచ్చమెత్తుకుంటూ కాలం గడిపేది. స్వయంగా శుచిగా వంట చేసుకుని తినేది కాదు. వారింట వీరింట వంట వండుతూ వారు చెప్పే పనులు చేస్తూ ధనం కూడబెట్టుకునేది. కానీ ధమ్మిడి అయినా దానం చేసేది కాదు. దైవస్మరణ లేదు. విష్ణు కథలను విననైనా వినేది కాదు. దివ్య క్షేత్రాలకు వెళ్ళేది కాదు. పరమ లోభి అది. ఇలాగున అది అజ్ఞానంగా కాలం గడుపుతూ ఉండగా దానికి పుణ్యవశాస్తు శ్రీరంగ క్షేత్రానికి పోతున్న ఒక బ్రాహ్మణుడు దానిని చూసి జాలిపడి, తెలివి తక్కువ దానా, ఈ శరీరము శాశ్వతం అనుకొని సొమ్ము కూడబెట్టుతున్నావా? ఏ క్షణంలో అయినా ఈ శరీరం నీటి బుడగలాగో అగ్నిలో పడిన మిడుతవలే నశిస్తుంది. నా మాట విను. కామ క్రోధ లోభ మోహాలను విడిచి భక్తితో విష్ణుపాద పద్మాలను ధ్యానించు. కార్తీక మాసంలో స్నానము చేస్తే నీ పాపాలన్నీ నశిస్తాయి, మోక్షము పొందుతావు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆమె ఆ బ్రాహ్మణుని హితబోధ విని తన అజ్ఞానానికి విచారించి కార్తీక వ్రతము ఆరంభించింది. కార్తీక మాసం అంతా చన్నీటి స్నానము చేసి హరిపూజ దీపదానము హరికథా శ్రవణము చేసి యథాశక్తిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టి తాను భుజించేది. 30 రోజులు చన్నీటి స్నానము చేయడం వల్ల గర్భశూల చలిజ్వరం వచ్చి బాధపడి చచ్చి స్వర్గానికి పోయింది. మహారాజా, కార్తీక మాస మహిమ ఇలాంటిది. దీపదానము మరి ప్రకృష్టమైనది. దీనిని మునుపు శంకరుడు చెప్పగా విని ఈ రహస్య వ్రతమును నీకు చెప్పాను. దీనిని విన్నవారు జన్మ సంసార బంధము నుండి విడువడి మోక్షము పొందుతారు. సందేహము లేదు. ఒకటే కదా.